మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని శివాజీ నగర్లో జల సురక్ష మిషన్ ఆధ్వర్యంలో ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమరోలు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప మండలాల అభివృద్ధి అధికారి చెన్నారావు, సచివాలయాల శాఖ ప్రత్యేక అధికారి ప్రసాద్, మండల పరిధిలోని పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో ఓవర్ హెడ్ ట్యాంక్ను పూర్తిగా శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లించారు. అనంతరం శివాజీ నగర్లో సమావేశం నిర్వహించి ప్రజలకు తాగునీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రమైన నీటి వినియోగంపై ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ జలజీవన్ మిషన్కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జల సురక్ష మిషన్ పేరిట గ్రామాల్లో సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం, చెడిపోయిన మోటార్లు, బోర్లను మరమ్మతులు చేయించడం, ప్రజలకు ఎటువంటి నీటి సమస్యలు లేకుండా చూడడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేలా పంచాయతీ అభివృద్ధి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల యందు జల సురక్ష మిషన్ను కొనసాగించుటకు శ్రీయుత కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. దీని ప్రకారం 1/4/2026 నుండి ఈ మాసం మొత్తం జల సురక్ష మిషన్లో భాగంగా ఓహెచ్ఎస్ఆర్ల డీప్ క్లీనింగు, జిఎల్ఎస్ఆర్ల డీప్ క్లీనింగు, సంపుల డీప్ క్లీనింగు, ట్యాపులు పంచైనాట్లని మార్చడం, పైప్ లైన్ మరమ్మతులు, భూగర్భ లీకేజీలను ఆపటం, ట్యాంకులకు పెయింట్ వేయటం, మూలాల రక్షణ మరియు పరిశుభ్రత, మరియు ఎక్కడైనా సరే మోటార్లు రిపేర్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి కానీ లేకపోతే రిపేర్లు చేయించట, పిట్ ట్యాపులను మూసివేయటం. ఈ 10 రకాల కార్యక్రమాలు అంటే గ్రామాల్లో ఎక్కడైనా సరే సురక్షిత మంచినీరు సప్లై చేయటం గాను అన్ని ట్యాంకులను శుభ్రపరిచి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ కాన్సెప్ట్ తోటి గత డిసెంబర్ 2025న జల సురక్షణ మాసంగా చేశారు. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు జల సురక్ష మిషన్ పేరుతోటి పై కార్యక్రమాలు చేసి రక్షిత మంచి నీరు నిరంతరం సరఫరా చేయుటకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కొమరోలు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు శివాజీ నగర్లోని ఓహెచ్ఎస్ఆర్ను శుభ్రం చేయటం జరిగింది. కావున ప్రజలందరూ దీన్ని సహకరించి ఎక్కడైనా లీకులు పిట్ ట్యాపులు ఉండగానే వాటిని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి వాళ్ళకి సూచనలు జారీ చేయడం.